లేటెస్ట్‌గా సీఎన్ఎన్ విలేకరి అక్కడికి వెళ్ళాడు. అక్కడేందంటే ఆ డేరియన్ గ్యాప్ అనేది దాదాపు 97 కిలోమీటర్ల పొడవుంటది. అడవిలో వెళ్ళాలి. అక్కడేమి రోడ్డు గాని ఏముండదు. ఆ అడవి గుండా వెళ్ళాలి. ఈ సీఎన్ఎన్ విలేకరి ఏం చేశాడంటే తన టీముని తీసుకొని వెళ్ళాడు. అయితే వెళ్ళాలంటే అక్కడ గ్యాంగ్స్ పర్మిషన్, కార్టెల్స్ అంటారు వాటిని. లాటిన్ అమెరికాలో గ్యాంగ్స్‌ని కార్టెల్స్ అని పిలుస్తారు. ఈ కార్టెల్స్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలన్నమాట. వీళ్ళు కూడా సీఎన్ఎన్ వాళ్ళు పర్మిషన్ అడిగారు. వాళ్ళు కూడా ఇచ్చారు. చూపించండి ఇంకా మాకు పబ్లిసిటీ వస్తుందన్నట్టుగా. సో వీళ్ళెళ్ళి మొత్తం వీళ్ళు కూడా నడిచారు. వీళ్ళైతే 7 రోజులు నడిచారు. ఈ సీఎన్ఎన్ టీము. ఈ 7 రోజుల్లో ఏమేం జరిగిందనేది 24 అవర్స్ కెమెరాతో షూట్ చేసుకుంటా ఎళ్లారు. మొత్తం బ్యాచ్. అది చూస్తే హృదయ విదారకంగా అసలు ఒళ్ళు జలధరించేట్టుగా ఉంది ఆ వీడియోలు. అట్లాంటివి నేను 4, 5 వీడియోలు చూశాను. అట్లాగే o1news.comలో కూడా డీటెయిల్‌గా పెట్టారు ఇవన్నీ. బేసిక్‌గా ఏందంటే మన వాళ్ళు లాటిన్ అమెరికా గుండా వెళ్తారనమాట. అంటే లాటిన్ అమెరికా గుండా అంటే పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడారు, గాతుమాలో ఇట్లా వెళ్ళి మెక్సికో గుండా, మెక్సికో బార్డర్ ఎక్కువ ఉంటదనమాట. అమెరికాకి మెక్సికో బార్డర్. మెక్సికో బార్డర్ ద్వారా అమెరికాలోకి ఎంటర్ అయ్యేది. ఇది మెథడ్ అనమాట. ఎందుకంటే ఈ దేశాలకన్నిటికీ మనకి వీసా ఈజీగా దొరికిపోతుంది. లాటిన్ అమెరికా దేశాలకి. అక్కడికి పోవడం ఈజీ. అక్కడికి పోయినాక ఏజెంట్లు ఉంటారు. కార్టెల్సే ఇవన్నీ కండక్ట్ చేస్తుంటాయి. దేశం నుండి వేరే దేశానికి, అమెరికా దేశానికి వెళ్ళడానికి ఇదే రూట్‌ని ఉపయోగిస్తారని కూడా చెప్తున్నారు. అయితే రూట్ అంతా చాలా ప్రమాదకరమైనది, చాలా డేంజరస్ అని కూడా చాలామంది ఆ వలస వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉన్నారు సార్. మరి ఇప్పుడు ఆ రూట్ ఏంటి? అక్కడ ఎందుకంత డేంజరస్? మరి దీని గురించి మీరేం చెప్తారు? మొన్న 104 మందిని ఇండియాకి వాళ్ళ అమెరికన్ C7 అమెరికన్ జెట్‌లో తీసుకొచ్చారు. ఒక్కొక్క క్యాండిడేట్‌కి 4,500 నుంచి 5,000 వరకు డాలర్ల వరకు అవుతుంది. అంటే దాదాపు 4 లక్షలు ఒక వ్యక్తికి ఖర్చవుతుంది. అంత ఖర్చు పెట్టి ఎందుకు అమెరికా వివిధ దేశాలకు పంపిస్తుంది అన్న ఒక చర్చ బయలుదేరింది. ఎందుకంటే ప్రధాన కారణం ఏందంటే ఒక గుణపాఠం చెప్పాలి వీళ్ళకి. వలసలో మళ్ళీ ఇట్లా రాకుండా ఉండాలంటే పబ్లిక్‌గా వాళ్ళకి బేడీలేసి వాళ్ళని అవమానకరంగా ట్రీట్ చేసి తీసుకెళ్ళి డంప్‌లాగా ఒక సరుకుల్ని మేకలను, గొర్రెలను డంప్ చేసినట్టుగా వాళ్ళని చేస్తే మళ్ళీ ఇంక మీదట రారనేది. రెండోది ఈ ఖర్చు పెట్టడం తప్పేం లేదు. వీళ్ళుంటే ఇంకా ఎక్కువ ఖర్చు అమెరికాకు అవుతుంది. అక్కడ ఉంటే వీళ్ళు రేపొద్దున అక్కడ హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, రకరకాల సర్వీసెస్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళ వల్ల అక్కడ ఉద్యోగాలు దెబ్బతింటుంది. రెండోది వీళ్ళని అక్కడ క్యాంపుల్లో పెట్టి, అక్కడ భోజనాలు పెట్టి, వాళ్ళకి సెక్యూరిటీ ఇవన్నీ కావాలి. ఈ ఖర్చుతో పోలిస్తే ఈ $4,500 పెద్ద విషయం కాదనేది అమెరికా భావిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఈ 104 మందిని మన నేషనల్ మీడియా, ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా గుజరాత్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ఈ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి అక్కడ నేషనల్ మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మీరు ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు ఇవన్నీ అడుగుతుంది. దాంట్లోంచి కొన్ని స్టోరీస్ వచ్చాయి. అది ప్రధానంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా అక్రమంగా వెళ్ళారు. అక్రమ వలసల్లో కూడా 2 రకాలు ఉంటారు. ఒకటి డాక్యుమెంట్స్‌తో వెళ్తారు. అంటే వీసాలతో వెళ్తారు. అది H1B వీసా కావచ్చు, లేకపోతే స్టూడెంట్ వీసా కావచ్చు, టూరిస్ట్ వీసా కావచ్చు. ఇలాంటి వీసాల ద్వారా వెళ్ళి ఆ వీసాల గడువు అయిపోయినాక కూడా అక్కడే ఉండిపోతారు. ఇదొక బ్యాచ్ అనమాట. రెండవ రకం ఏందంటే అసలు ఈ వీసాలు ఉండవు, వీళ్ళకి ఏముండవు, డాక్యుమెంట్స్ ఉండవు. వీళ్ళు దొంగగా బార్డర్‌లోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు మనకి 104 మందిని తీసుకొచ్చారు కదా. వీళ్ళు ఇలాగా దొంగగా ప్రవేశించిన బ్యాచ్ అనమాట. ఇలాగ దొంగగా ప్రవేశించిన బ్యాచ్ని కొంతమందిని పట్టుకుంటారు అమెరికా. ఆ బార్డర్లోకి ఎంటర్ కాగానే అక్కడ ఐస్ అనే డిపార్ట్మెంట్ ఉంటారు. అట్లాగే ఎన్ఫోర్స్మెంట్, బార్డర్ సెక్యూరిటీ ఈ ఫోర్సెస్ ఉంటాయి. వాళ్ళు పట్టుకొని వాళ్ళందరినీ ఒక జైల్లో పెడతారు. కాకపోతే దాన్ని జైలు అని పిలవరు, క్యాంప్ అని పిలుస్తారు. కానీ జైల్లాగా ఉంటుందని నిన్న హర్యానా ఒక అబ్బాయి చెప్తున్నాడు. సో ఈ క్యాంపులో 400 మందిని, 500 మందిని పెట్టేస్తారనమాట. అలాంటి వాళ్ళనే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మనకి ఇండియాకి పంపిస్తున్నారు. సో ఇండియన్స్ కూడా చాలామంది అమెరికానే సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మంచిదే కదా, వాళ్ళు క్రిమినల్స్ కదా, క్రిమినల్స్కి బేడీ లేకుండా ఏం చేస్తారు? మన ఇండియాలో వేయట్లేదా? మన ఇండియాలో క్రిమినల్ ప్రూవ్ కాకముందే బేడీలు వేస్తున్నారు. ఆ మధ్య తెలంగాణలో కూడా రైతులకు వేశారు. ఇవన్నీ మామూలు. ఇప్పుడు నేను అరెస్ట్ అయినప్పుడు కూడా నాకు పెద్ద పెద్ద గొలుసులు వేసి 3 పట్టుకుపోయేవాళ్ళు రోడ్లో. ఎందుకంటే నిజానికి అది రాజ్యాంగ వ్యతిరేకం. కానీ అవి మన ఇండియాలో చేస్తున్నప్పుడు అమెరికా చేస్తే తప్పేంటని ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు. అందులో కూడా లాజిక్ కూడా ఉంది. సో ఏదేమైనా అలా చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడేంటంటే అసలు వీళ్ళు ఎలా వెళ్ళారు, ఆ రూట్ ఏంటి, ఆ రూట్ ఎంత భయంకరమా అన్న చర్చలు వస్తుంది.
నిన్న హర్యానా అబ్బాయి ఒక మాట చెప్పాడు. అతను ఏంటంటే డేరియన్ గ్యాప్ అనే ఒక అడవి గుండా మేము వెళ్ళాలి. అది వచ్చి కొలంబియా నుంచి పనామా నుంచి కొలంబియా మధ్యలో ఉంటుంది. ఆ రూట్లో మేము వెళ్ళాలి. అక్కడ అతి భయంకరంగా ఉంటుందని కొన్ని విషయాలు చెప్పాడు. దాని తర్వాత అందరూ కూడా ఈ డేరియన్ గ్యాప్ మీద పడ్డారు. అంత భయంకరం ఆ రూట్ అని డిపార్ట్మెంటు, ఈ ఐస్ అనే డిపార్ట్మెంట్ అతని పాస్పోర్ట్ని సీజ్ చేశారు. దానివల్ల అతను ఇంకా మనం ఏం చేయాలి, ఇక్కడ బతకలేము, ఇంట్లో నుంచి డబ్బులు అడగలేము ఇంకా అని చెప్పి అతను ఫ్రస్ట్రేషన్తో ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అంతకు ముందు కూడా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు సంబంధించిన బండి వంశీ అనే అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఈ 2-3 వారాల్లోనే తెలుగు విద్యార్థులు 3-4 ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే మన ఇండియన్ విద్యార్థులు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అదేంటంటే ట్రంప్ అక్కడ యాంటీ ఇమ్మిగ్రేషన్ పాలసీని బలంగా తీసుకొచ్చాడు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని గుర్తించి వాళ్ళని పంపించేయడం. ఆల్రెడీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే ఏదో ఒక పేరు, ఒక వీసా పేరుతో అక్కడికి వెళ్ళి ఆ వీసా పరిధి దాటిపోయినా కూడా అక్కడే ఉండిపోవడం ఒకటి. రెండోది ఒక స్మగ్గిల్డ్ రూట్స్లో కొలంబియా నుంచి పనామా నుంచి అట్లా వెళ్ళడం, మెక్సికో నుంచి వెళ్ళడం, కెనడా ద్వారా వెళ్ళడం, దీన్నే డాంకీ రూట్ అని పిలుస్తారు. ఆ డాంకీ రూట్లలో అక్రమంగా అక్కడ ప్రవేశించడం. మామూలుగా ఇప్పుడు మొన్న మనకి 104 మెంబర్స్ ఇండియాకి పంపించారు C-7 మిలిటరీ జెట్లో. ఇంకా కూడా ఒక 487 మందిని నెక్స్ట్ విమానంలో పంపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వీళ్ళు ఎవరంటే ఇలాగ అక్రమంగా ప్రవేశించి దొరికిపోయి అక్కడ జైళ్ళల్లో ఉన్నవాళ్ళు. జైళ్ళల్లో క్యాంప్స్ అంటారు వాటిని. ఆ క్యాంప్స్లో ఇట్లాగ బార్డర్లో పట్టుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆ క్యాంప్స్లో పెడతారు. ఇలాగ క్యాంప్స్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఫస్ట్ విడతగా పంపిస్తున్నారు. సో వీళ్ళు అక్రమంగా ఇలా చొరబడ్డారు, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా, కాబట్టి వీళ్ళకి మేము బేడీలు ఇవన్నీ వేసామని కూడా అక్కడ అమెరికన్ గవర్నమెంట్ చెప్పుకుంటుంది. ఎందుకంటే ఇలాగ ఇంకొకసారి రాకూడదు అని మేము చూపించడానికే ఇవన్నీ చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఇండియా వ్యతిరేకిస్తుంది. కాకపోతే పబ్లిక్గా మోడీ రేపు 13వ తేదీ ట్రంప్ని కలవబోతున్నాడు కాబట్టి ట్రంప్తో చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇలాగ బేడీలు వేసి ఇలాగ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని మోడీ ట్రంప్కి చెప్పబోతున్నాడని అంటున్నారు. ఏదేమైనా అది పరిష్కారం అయ్యే అవకాశం ఉందా లేదా చూడాలి. అయితే విద్యార్థులు మన రెండోది ఇప్పుడు ఒకటేమో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, 2 విద్యార్థులు ప్రాపర్ వీసాతోనే వెళ్తారు. F1 వీసా ప్రధానంగా, అవి కాకుండా కొన్నిసార్లు M1 వీసా కూడా వెళ్తారు. M1 అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ చదివే వాళ్ళకి M1 వీసాలు ఉంటాయి. F1 అంటే రెగ్యులర్గా అక్కడ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఇట్లాంటి వాటిలో. మొన్ననే ఓపెన్ డోర్స్ అనే ఒక సంస్థ నివేదిక చెప్పింది, మన విద్యార్థులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ అమెరికాలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమేమి చదువుతున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ ఓపెన్ డోర్స్ అనే సంస్థ పెట్టింది. అందులో ప్రధానంగా ఇండియన్ విద్యార్థులు 3,30,000 మంది అక్కడ చదువుతున్నారు. వీళ్ళు గతంలో కంటే కూడా 23% ఎక్కువ ఉన్నారు. ఇంతకుముందు అయితే మనకంటే చైనా వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, చైనాను కూడా ఇండియా దాటేసింది. ప్రధానంగా మ్యాథ్స్, కంప్యూటర్స్ ఈ విభాగంలో ఎక్కువ మంది చదువుతున్నారు. 42.9% విభాగంలో విద్యార్థులు ఉన్నారు మన ఇండియన్స్.